ఇదిగో కేంద్ర సంవత్సరం కొత్త కానుక అంట. ఇప్పటివరకు మీకు ఈ మోదీ పైసలు అంటారు అందరికట ఊర్లలో పోతే. మీకు కేవలం ఎంత వచ్చేది? 2,000 రూపాయలు 2,000 రూపాయలు 3 విడతలు వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా 2,000 కాదు, దాన్ని 10,000 చేసిందట. ఈ ఆటి నుంచి అమలు కాబోతుందట. ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తా, 6,000 నుంచి పెంచిన కేంద్రం 10,000 రూపాయలు ఇవ్వబోతుందట. అంటే మీకు విడతల వారీగా బహుశా 3,000 నుంచి లేదంటే 3 సార్లు లేకుంటే 5 సార్లనా చూద్దాం ఒకసారి. దేశవ్యాప్తంగా రైతులు పేదలకు ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంవత్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్నటువంటి పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్టుగా తెలిపారు. అలాగే దేశంలో పేదల కోసం మరో 2 కోట్లు ఇళ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి సర్వే చేయాలని నిర్ణయించారు. 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా రైతులకు 6,000 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తోంది. 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాలో సొమ్మును జమ చేస్తున్నది. ఈ మొత్తంని 10,000 పెంచుతున్నట్టుగా మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 రూపాయలు జమ చేయనట్టుగా ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టేటువంటి 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000 పెంచుతున్నట్టుగా మంగళవారం ప్రధాని స్వయంగా వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. కొత్తేడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సాహాలు నింపింది. సో ఎంత విడుదల చేసింది అన్నది. సో 10,000 రూపాయలు ఇకపైన మోడీ పైసలు మీకు కేవలం విడుదల వారిగా 2,000 రూపాయలు చొప్పున 6,000 కాదు 10,000 రూపాయలు ఇవ్వబోతున్నారట.